బాప్తిస్మం పొందనోళ్ళు సంఘానికి వచ్చినా వాళ్ళు క్రీస్తు సంఘములో అవయవాలు కాదు. ఎందుకంటే వాళ్ళు దేవుడు చెప్పిన మాటకి లోబడలా. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో బాప్తిస్మం ఇంకా నేను పొందలేదన్నోళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి. నేను ఇంకా పొందలేదన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి, అట్ట కదిలించండి. స్తోత్రం. పొందవాకు, ఏం పర్లా, పొందవాకు. పొందకుండా నువ్వు ఈతనొచ్చి ఎన్ని సంవత్సరాలు కూర్చున్నా దేవుని జీవగ్రంథంలో నీ పేరు ఉండదు, రాకడలో నువ్వు ఎత్తబడవు, రక్షణ అనేది నీకు దొరకదు. యేసయ్య సిలువ నీ విషయంలో వ్యర్థమైపోయినట్టే. నువ్వు రక్షణ పొందకపోతే. ఎవరైతే రక్షణ పొందారో వారు ధన్యులు. వారి పేరు దేవుని జీవగ్రంథంలో రాయబడి ఉంటుంది. రాకడలో వాళ్ళు ఎత్తబడతారు. వారి విషయంలో యేసయ్య త్యాగం, సిలువ బలియాగం నిరర్ధకం కాలా, అది అర్థవంతమైంది. రక్షణ పొందిన వాళ్ళ సంగతి నేను చెప్పట్లా. ఏదో వాళ్ళ ఆనందం కోసం వచ్చి కూర్చున్నారు, కానీ ప్రభు శరీర రక్తాల్లో వాళ్ళకు పాలు లేదు. అంటే మందిరంలో కూర్చున్న వాళ్ళు వెలపటి వారే కానీ మందిరం లోపటి వారు మాత్రం కాదు. ఎందుకంటే ఎంత స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్పినా వాళ్ళు పాపాలు కడిగేసుకోవాలా. మందిరంలో కూర్చున్నా పాపులుగానే కూర్చున్నారు, ఆరాధిస్తున్నా పాపులుగానే ఆరాధిస్తున్నారు, అర్పణ అర్పించినా మలినమైన చేతులతో పాపులుగానే అర్పిస్తున్నారు. గనుక ఇవేవి అంగీకారం కావు. ఆత్మానందం, పరమానందం, గుంపులో గ్లోరీ, నలుగురిలో నతనయేలు అనుకొని వచ్చి కూర్చొని కాసేపు ఎంజాయ్ చేసి పోవటమే తప్ప ఏ ప్రయోజనం ఉండదు తమ్ముడు. ఏమన్నా అనుకోండి, ఉన్నమాట చెబుతున్నా. దేవునివన్నీ నీకు చెందాలంటే నువ్వు ముందు దేవుని వాడివి, దేవుని దానివి కావాలి. నాకు అర్థమయ్యి ఈ మ్యాటర్ నాకు ఒక నెలలోనే అర్థమైంది. తపన పడ్డా, ఎప్పుడిస్తారు బాప్తీసం, నాకెప్పుడు నాకు అర్థమైంది. తపన పడ్డా. కొంతమందికి అర్థమైనా కూడా లెక్క చేయట్లే. లెక్క చేయకపోతే నన్ను ఏం చేయమంటారు? వదిలేస్తా. ఊరేగు నీ ఇష్టం వచ్చినట్టు. పాపంలోనే ఊరేగు, పాపంలోనే పొర్లాడు, పాపంలోనే మునుగు, పాపంలోనే చచ్చిపో. ఎంజాయ్. ఆ తర్వాత అర్థమైందిగా నీకు అడిగిపోతావు. బలవంతంగా నేను అది కాదు బాప్తీసం ఇయ్యమని బలవంతంగా ఇవ్వమని చెప్పినట్టయితే ఒక్కడిని కూడా వదిలిపెట్టేవాడిని కాదు. హైవే రోడ్డు మీద డ్రమ్ము పెట్టుకొని దొరికిన వాళ్ళ ముంచి వదిలేవాడిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముసుకేయటం, తీసుకొచ్చి ముంచడం, ఒడ్డుకి పంపించడం, ఇంకేం లేదు పోరంట పంపించడం. కానీ అలా చెప్పలా. ఒకడు నేను పాపిని అని ఒప్పుకోవాలి. నా పాపముల కొరకు యేసయ్య చనిపోయి తిరిగి లేచాడని నమ్మాలి. యేసు నా రక్షకుడు. నేను బాప్తిస్మం పొందితే యేసుతో కూడా పాతి పెట్టబడిన వాడిని తిరిగి లేపబడతాను అని విశ్వసించాలి. రెండవ రాకడలో నన్ను తీసుకొని పోవటానికి నా ప్రభు వస్తున్నాడని నమ్మాలి. తనంతటా తానే వచ్చి ఒప్పుకుంటే అప్పుడు ఇస్తా బాప్తీసం. అప్పుడు ఇవ్వాల నేను బాప్తీసం. ఆ తర్వాత ఆ వ్యక్తికి ప్రభు శరీర రక్తాలు అందుతాయి. ఆదివారం రోజు పక్కనున్నోళ్ళు బలలో చేస్తుంటే వీళ్ళు కూర్చొని చూస్తుంటారు. కానీ అరే వాళ్ళందరూ తీసుకుంటున్నారు, నేను రక్షణ పొందలేదు, నేను ఇంకా పాపిగానే ఉన్నాను, మరి నేను ఎప్పుడు పొందాలా? యేసయ్య శరీర రక్తాల్లో పాలు పంపులు. ఆయనే చెప్పాడు, నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము, నా శరీరమూర్తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవం గలవాడంటే తాగనోడు పోతాడు పాతాళానికి అనేగా. ఇంకేమన్నా చెప్పాలా? అది ఇంత తేటగా చెప్తున్నా ఇంకా మేలుకోపోతే ఏమన్నా రూపాయి ఖర్చు చెప్పావా? ఒంటికి చాకిరి చెప్పాడా? అది నీళ్ళలో మునిగి ఒకసారి ఒప్పుకోవాయా అన్నాడు. ఆ చిన్న పని కూడా చేయకుండా బాప్తీసమా చూద్దాంలే తర్వాత, ఇప్పుడు తొందర ఏముంది అనుకుంటే ఇగిలిచ్చుకుంటా తిరిగితే నన్నేం చేయమంట? పో నీ ఇష్టం. దేవునికి స్తోత్రం. నేను అర్థమయ్యేటట్టు చెప్పానా లేదా అది కేసు. పిల్లోడికి కూడా అర్థమైద్ది. నేను చెప్పిన మ్యాటర్ మొన్న ఒక ఇంత బొడ్డోడు వచ్చాడు. చీరాల్లో మందిర ప్రతిష్టారాధన ముందు రోజు నేను వెళ్తే ఇంత బొడ్డోడు వచ్చాడు నా దగ్గరికి. చాలేమన్నా వందనాలు అనుకుంటా. ఏ చర్చికి రా నువ్వు వెళ్ళేదంటే ఆడికే వచ్చేది. రైట్ కూర్చో. వాడు అన్నీ చెప్తున్నాడు. అడిగాను, అరే బాప్తీసం. వాడు అంటున్నాడు, నేను బాప్తీసమానికి సిద్ధపడ్డాను, నువ్వు ఇవని ఆగాను అన్నాడు. చిన్నోడు, చాలా చిన్నోడు. ఎందుకు ఆగావురా? ఎందుకంటే చిన్నోళ్ళకి ఇవ్వగా. అసలు ఏం తెలుసురా నీకు బాప్తీసం? బాప్తీసం ఎందుకు తీసుకోవాలి అంటే, బాప్తీసం తీసుకుంటే నిత్య జీవం చేరతాం, పరలోకం వెళ్తాం. తీసుకోకపోతే నరకానికి వెళ్తాం. మనకు పరలోకం ఇవ్వడానికి యేసయ్య ఏం చేశాడంటే సిలువలో ప్రాణం పెట్టి చనిపోయి మూడో నాడు తిరిగి లేచాడు. రెండో రాకడలో వచ్చేది ఎవర్రా? యేసయ్య వస్తున్నాడు. రెండో రాకడ వస్తుంది కదా, వస్తాడు.
నాకు మైండ్ పోయింది. వాడు ఇంతే ఉన్నాడు. ఎంత సంతోషం వేసిందో తెలుసా? యేసయ్య నీకు స్తోత్రం, నేను చేసిన ప్రసంగం పిల్లలకు కూడా అర్థమైంది. పసి పిల్లలకు కూడా అర్థమైంది. నాకు భయం లేదు. ఇక పొందారా పొందలేదు అన్నది వాళ్ళ లెక్కే, కానీ నాకు సంబంధం లేదు అని నేను ఆనందపడ్డా. ఇప్పుడు చెప్తున్నా వినండి. నమ్మి బాప్తీసం పొందాను నేను. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో చాలామంది చేతులు ఎత్తండి, నేను బాప్తీసం పొందాను అన్నవాళ్ళు. పొందని వాళ్ళు చూడండి, వీళ్ళకి వెళ్ళి చూడండి, చేతులు దించవాకండి. మీకు ఎందుకు ఏమండి ఎమ్మటి దించుతారేంది మీరు? ఉంచండి, అట్లా కాసేపు ఉంచండి. పొందని వాళ్ళు చూడండి, వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి మెంటలెక్కి పొందారేంది, లేకపోతే మైండ్ పోయి పొందారా, లేకపోతే వాళ్ళకంతా సరుకు అంతా అయిపోయి పొందారా? మీ కాడికి కుర్రోళ్ళు, మీ కాడికి చిన్నవాళ్ళు పొందారు. ఎందుకు పొందారంటే దించొద్దని చెప్పా. ఎందుకు పొందారంటే పొందకపోతే ఎంత ఉగ్రత ఉందో, ఎంత డేంజర్ ఉందో తెలుసు కాబట్టి. పొందకపోతే పాపంలోనే పాపులుగానే నిలిచి ఉంటారన్న సంగతి అర్థమైంది కాబట్టి. పాపులుగా ఉండి చేసే ప్రార్థన, చేసే ఆరాధన, చెల్లించే అర్పణ ఏది దేవునికి చెందదు కాబట్టి. ముందు దేవుడు కోరుతున్నది పాపాలు కడిగేసుకోమని కాబట్టి అర్థమైంది. వచ్చి పొందారు, ఇంతమంది పొందారు. కదిలించండి చేతులు. అట్లా ఇంతమంది రక్షింపబడితే నువ్వు ఇంకా ఇంకా పాపాలు కడిగేసుకోకుండా తిరుగుతున్నాయింది నువ్వు. ఇప్పుడు దించండి. ఏమో ఆలోచించుకో. ఈరోజు గుడ్ ఫ్రైడేగా, నీ పాపాల కోసమే ప్రాణం పెట్టాడు. కనీసం ఈ రోజన్నా రక్షణ పొందుకో. నెత్తి కొట్టుకొని చెబుతున్నా, కనీసం ఈ రోజన్నా బంధు, ఈ రోజన్నా బంధు, ఈ రోజన్నా గడిగేసుకొని పాపాలని, ఈ రోజన్నా మారు మనసు బంధు. కొంతమందికి సిద్ధపడ్డా కూడా సైతాన్ని పక్కన చేరి గొడ్డలు లేవుగా, మరి ఇది నువ్వు ముందు అనుకోలేదుగా, బట్టలు తెచ్చుకొని పొందుతూగానే తర్వాత ఈ తర్వాత అనేది వేస్తాడు వాడు పక్కన చేరి. దానికి కూడా నీకు సమాధానం చెబుతున్నా. కట్టు బట్టల మీద పొందాడా, మళ్ళీ స్పేర్ బట్టలు లేవు. నిన్నటి రోజున ఏప్రిల్ 17 వేసవి కాలం, మండు టెండలో నీళ్ళలో మునిగా ఒడ్డుకొచ్చా. అరగంటలో బట్టలు ఆరిపోయినాయి. ఫ్రెష్గా ఇంటికి పోయా. దేవునికి స్తోత్రం. నీకు అర్థమైతే అన్నా నేను ఇంక వెనకాడనన్నా, నేను కూడా నా పాపాలు కడిగేసుకొని పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేస్తా. పవిత్రమైన యేసు శరీర రక్తాల్లో పాలివాడిని, పాలిదాన్ని అవుతా. పరిశుద్ధమైన ఆరాధన సమర్పిస్తా, పరిశుద్ధమైన అర్పణ సమర్పిస్తా అనే ఆశ నీకుందా? శాలేమన్నా, ఈరోజు నువ్వు బాప్తీసం ఇస్తే నేను తీసుకుంటాను అంటావా? నీ కుడి చేయి ఎత్తి చూపించు. ఐఎమ్ రెడీ మై డియర్ బ్రదర్ అంటే. రైట్, వెరీ గుడ్. సిద్ధమేనా? రా, లేచిరా. రండి 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 రండి. ఎవరు సిద్ధపడ్డారో రండి రండి. అన్నా, నా జీవితాన్ని మార్చుకోదలుచుకున్నా, నా పాపాలన్నీ కడిగేసుకోదలుచుకున్నా, నేను రక్షణ పొందదలుచుకున్నా. అటుగుండా లోపలికి రండి, అటుగుండా లోపలికి రండి. ఎవరు సిద్ధపడ్డారో రండి. ఇంకెంతకాలం పాపంలో బతుకుతారా? ఈరోజు అప్పచెప్పు. సిలువలో నీ కోసం ప్రాణం పెట్టిన యేసయ్యకి నీ జీవితాన్ని. పరిగెత్తి ఒక పాట పాడతా. దాటిపోబోకయ్యా, 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 దాటిపోబోకయ్యా. యేసయ్యా నా దేవా, యేసయ్యా నా ప్రభువా, దాటిపోబోకయ్యా, దాటిపోబోకయ్యా. స్పీడ్గా వచ్చేయండి బిడ్డ. నాకు రక్షణ కావాలి. నా పాపాలన్నీ నా ప్రభు రక్తంలో కడిగేసుకోవాలి, పరిశుద్ధపరచబడాలి. నాకు యేసు కావాలి అంటే పరిగెత్తు. నువ్వు యేసు కావాలి. ప్రభు నిన్ను అడుగుతున్నాడు, రా. సిగ్గుపడేదానికి ఏం పెళ్లి చూపులు కాదు, నీ ఆత్మరక్షణ. ఎవడో ఏదో అంటాడో అనుకుంటాడని ఎవరి గురించి ఆలోచించదు. పరిగెత్తు స్పీడ్గా. వచ్చేయండి బిడ్డ, వచ్చేయండి వచ్చేయండి. నీ జీవితాన్ని యేసయ్యకి అప్పచెప్తూ కనరా. నా వేదనకు మితి లేదు, నా శోకానికి తుది లేదు. నీవుగాక
నువ్వు రక్షించబడాలని. నా వేదనకు మితి లేదు, నా శోకానికి తుది లేదు. నీ తండ్రి ఆశ నువ్వు రక్షించబడాలని బిడ్డ. ఆశయే లేదు, నీవుగాక జీవితాన ఈరోజు నీదే. కడిగేసుకుంటే నీ పాపాలు. నా కోసం నువ్వు వస్తావని, నా ఆర్తధ్వని వింటావని, నా కోసం నువ్వు వస్తావని, ఆర్తధ్వని వింటావని ఎదురు చూస్తున్నాను, నిదుర కాస్తున్నాను, ఎదురు చూస్తున్నాను, నిదుర కాస్తున్నాను.